కర్నూలు జిల్లా చిప్పగిరిలో అర్ధరాత్రి పోలీసులు హై డ్రామా చేశారు. ఆలూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే విరూపాక్షిని అక్రమ అరెస్ట్ చేశారు. తలుపులు పగలగొట్టి ఎమ్మెల్యే విరూపాక్షి ఇంట్లోకి దౌర్జన్యంగా చొరబడిన ఖాకీలు ఎమ్మెల్యే కుమారుణ్ణి కూడా అక్రమంగా అరెస్ట్ చేశారు. విరూపాక్షి ఇంటి వద్ద ఉన్న సీసీ కెమెరా హార్డ్ డిస్క్లు సైతం ఎత్తుకెళ్లారు. ఎమ్మెల్యే విరూపాక్షిని చిప్పగిరి పిఎస్ కు తరలించిన పోలీసులు ఆయనపై 307 సెక్షన్ కింద కేసు పెట్టారు. పోలీసుల తీరుపై వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు జిల్లా చిప్పగిరిలో అర్ధరాత్రి వైఎస్ఆర్సీపీ ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి ఆయన కుమారుడు చంద్రశేఖర్లను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. రాత్రి 2:45 సమయంలో భారీగా పోలీసు బలగాలు ఎమ్మెల్యే నివాసానికి చేరుకొని తలుపులు బద్దలు కొట్టి దౌర్జన్యంగా ఇంట్లోకి ప్రవేశించి అక్రమ అరెస్టుకు పాల్పడ్డారు. అరెస్ట్ అనంతరం వారిద్దరిని చిప్పగిరి పోలీస్ స్టేషన్ కు తరలించడంతో పాటు నివాసంలోని సీసీ కెమెరా హార్డ్ డిస్క్లను కూడా పోలీసులు తీసుకెళ్లారు. వైఎస్ఆర్సీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడనే కారణంతో కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం సంగాల గ్రామానికి చెందిన గిరి అనే వైఎస్ఆర్సీపీ కార్యకర్తపై శనివారం రాత్రి టీడీపీ మూకలు దాడికి తెగబడ్డాయి. దీంతో నేమకల్లు గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు తనపై దాడి చేశారని ఎమ్మెల్యే విరూపాక్షికి ఫోన్లో సమాచారం ఇచ్చాడు గిరి. ఎమ్మెల్యే వెంటనే స్పందించి జరిగిన దాష్టికాన్ని ప్రశ్నించేందుకు సోదరుడు శ్రీరాములు ఇతర కార్యకర్తలతో కలిసి నేమకల్లుకు వెళ్లారు. వీరిపైన టీడీపీ మూకలు దాడికి పాల్పడ్డాయి. ఈ ఘర్షణలో ఎమ్మెల్యే సోదరుడు శ్రీరాములు ఎడమ చేయి విరిగింది. అలాగే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. దాడి చేసిన వారిపై కేసు నమోదు చేయాలని బాధితులతో కలిసి ఆలూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే విరూపాక్షి చిప్పగిరి పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు. ఈ సమయంలో బాధితులకు న్యాయం చేయాల్సిన పోలీసులు ఎమ్మెల్యేతో దురుసుగా ప్రవర్తించారు. ఎమ్మెల్యేపై ఆలూరు సీఐ రవిశంకర్ రెడ్డి ఏకవచనంతో మాట్లాడారు. ఈ క్రమంలోనే అర్ధరాత్రి వేళ విరూపాక్షిని అరెస్టు చేశారు పోలీసులు. ఓ ప్రజాప్రతినిధి అని కూడా చూడకుండా అక్రమంగా అరెస్టుకు పాల్పడ్డారు. చచ్చిపోతాడని పోయిన దానికి అంత చెప్పినాడు, ఇచ్చినాడు. మళ్ళీ వచ్చేటప్పుడు అవి అట్లా కేసు పెట్టింది. మళ్ళీ ఇంటికి 11 గంటలకు కేసుకు వచ్చింటే 12 గంటల వరకు ఆడే ఉన్నాడు. వచ్చేదాకే ఇంటికి వచ్చినాక మళ్ళీ వెనకనే వచ్చినారు. ఆకలి వేసుకున్నాడు. వచ్చేదాకే 3 గంటల కాడ తోలుకొని పోయినారు. అంగి చెప్పి ఎవరు పిల్లలందరూ తోలుకుపోయి టీడీపీ నాయకుల ఒత్తిళ్లతోనే సీఐ ఏకపక్షంగా వ్యవహరించారని వైఎస్ఆర్సీపీ మండిపడింది. దాడికి పాల్పడిన టీడీపీ నేతల్ని వదిలేసి బాధితులను పరామర్శించడానికి వెళ్లిన ప్రజాప్రతినిధిపై కేసులు పెట్టడం పోలీసు వ్యవస్థ దిగజారుడుతనానికి నిదర్శనమని ఎస్వి మోహన్ రెడ్డి, ఎమ్మెల్సీ ఏ మధుసూదన్, కాటసాని రాంభూపాల్ రెడ్డి తదితరులు తీవ్రంగా ఖండించారు. అన్న ఎమ్మెల్యే గారి తమ్ముడికి చెయ్యి విరిగి ఆయనకు దెబ్బ తగిలితే ఆయన కేసు కట్టడానికని వస్తే వాళ్ళని అరెస్ట్ చేసి ఎవరైతే కొట్టారో వాళ్ళకి ప్రొటెక్షన్ ఇస్తున్నారు. ఇది అసలు ప్రజాస్వామ్యం ఎక్కడి పోతుంది? ప్రభుత్వం ఉన్న వాళ్ళందరూ కూడా ఏ విధమైన ప్రజాస్వామ్యాన్ని ప్రజలకు చూపిస్తున్నారు అని నిజంగా ఈ దౌర్భాగ్యమైన పరిస్థితిని ఎందుకు తీసుకొస్తున్నారని బాధేస్తుంది ఒక్కొక్కసారి. సాక్ష్యాలను మాయం చేసేందుకే సీసీటీవీ హార్డ్ డిస్క్లను స్వాధీనం చేసుకున్నారని ఆరోపించిన వైఎస్ఆర్సీపీ నేతలు ఆ దృశ్యాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ధ్వంసం చేయకుండా భద్రపరచాలని డిమాండ్ చేశారు. శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులు అధికార పార్టీకి అనుబంధ విభాగంలా వ్యవహరిస్తూ వైఎస్ఆర్సీపీ శ్రేణుల్ని బెదిరించేందుకు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే విరూపాక్షిని ఆయన కుమారుణ్ణి వెంటనే బేషరతుగా విడుదల చేయాలని ఎమ్మెల్యేపై రాళ్ల దాడికి పాల్పడిన టీడీపీ నాయకుడు నాగరాజుతో పాటు నిందితులందరినీ అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే సీఐ రవిశంకర్ రెడ్డి ఏకపక్ష వ్యవహార శైలిపై ఉన్నత స్థాయి విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ అక్రమ అరెస్టులను నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు చిప్పగిరి పోలీస్ స్టేషన్ ముందు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. కూటమి ప్రభుత్వానికి, పోలీసుల తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు పిఎస్ కు వచ్చే అన్ని దారుల్ని మూసివేసి భారీగా మోహరించారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.